ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ఆవిడ మహిళ, ఆవిడ భర్త రామచంద్రరావు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి? మా ముఖ్యమంత్రిని అంటే ఊరుకుంటామని. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఆయన్ని ఏమీ అనలేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా మీద చాలా చండాలంగా మాట్లాడుతుంటే దానికి ప్రతిస్పందించి వాళ్ళనన్నాను, అవసరమైతే మీ ముఖ్యమంత్రి గారిని రమ్మనమని చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, కానీ ఎక్కడ కూడా ఆయన తిట్టింది లేదు. అయినా కూడా మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారంటే మీరు ఏం సంకేతాలు పంపించదలుచుకున్నారని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకి నేను ఒక ప్రశ్నే తెలుసుకున్నాను. పెమ్మసాని గారు కేంద్ర మంత్రి, పొన్నూరు ఎమ్మెల్యే గారు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు, ధూళిపాల్ నరేంద్ర గారు, మరి డైరెక్ట్ గా ఆ యొక్క సన్నివేశంలో గల్లా మాధవి గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కలిసి ఒక కమ్మని కుట్ర వేశారు. అదన్నీ మాకు తెలుస్తున్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమిటి మీ ధైర్యం? వీటన్నిటికీ కూడా చరమగీతం పాడేటువంటి సమయం వచ్చింది. అంబటి రాంబాబు గారిని ఇక్కడ నడిబొడ్డున ఇంట్లో ఉంచి గుంటూరు మధ్యలో మేమేదో దౌర్జన్యం చేసేశాం అని చెప్పని గల్లా మాధవి గారు, గల్లా రామచంద్రరావు గారు గల్లా ఎగరేస్తున్నారు. చెప్తున్నాం, పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు తెచ్చుకోమని ఒక్కసారి చెప్తున్నాం. రెచ్చగొట్టకండి, రెచ్చగొడితే ఒక్క క్షణం మేము కన్నెర చేస్తే ఒక్క క్షణం పట్టదు మీ ఇళ్లు గాని అవి గాని ధ్వంసం చేయడానికి. మాదా సంస్కృతి కాదు. కానీ రెచ్చగొడితే గాజులు తొడుక్కునైతే మాత్రం కూర్చోలేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇవాళ అంబటి రాంబాబు గారి కుటుంబానికి, ముఖ్యంగా కాపు కులం ఎప్పుడూ కూడా నిలబడి ఉంటదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పిలుపు ఇవ్వండి. ఏదైతే గల్లా ఎగరేసిన వాళ్ళ ఇల్లును తెల్లి వాళ్ళ గల్లా చిరిగిపోయే విధంగా కొట్టమన్నా దమనకాండ చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పని చెప్తున్నాము. మరొక్కసారి ఈ యొక్క ఇలాంటి ఘటనలు గానీ ఎక్కడైనా కాపు కుటుంబాల మీద గానీ ఎక్కడైనా గానీ చేశారని తెలిసిందా, ఇక అదే మీ అందరికీ చివరి రోజని చెప్పని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అండగా ఉంటామని కాకుండా రానున్న రోజుల్లో ఈ చేసినటువంటి ఈ ఘటనకి పూర్తి స్థాయిలో దీనికి సరైన సమాధానం చెప్తాము. అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాధవి గారికి కూడా సరైన సమయంలో సరైన సమాధానం కూడా అమ్మ మీకు కూడా చెప్తాం. తొందర ఏం పడొద్దు. మీరే ఎగరేసినటువంటి గల్లాకి ఏం చేయాలో, ఎలా సమాధానం చెప్పాలో తప్పనిసరిగా మేము చేసి చూపిస్తాం. వేచి ఉండండి.